కళ పరిమాణం చెప్పు, నీ జీవిత పరిణామం చెప్తా అన్నాడు ఓ మహాకవి. నీ మదిలో నేగే నిపురవ కళ, నీ మెదడులో చెలరేగే అగ్గి గువ్వ కళ, నేను కన్న కళలతో నిర్మించుకున్న జీవితం నాది. అందుకే స్వప్నం చూద్దాం, సత్యం చేద్దాం, ఎవడాపుతాడో చూద్దాం. ఇవాళ మన అతిథి జీవితంలో తన ప్రతి అడుగుని కళలతోనే కదిపాడు. తారాలోకాన్ని తాగడం కూడా సాధ్యం కాదనుకున్న వాళ్ళకి తానే తారాస్థాయికి చేరి మరెన్నో కళలకి శ్రీకారం చుట్టాడు. అవతల వాడు కమిషనర్ అయినా వాడి కూతుర్ని లవ్ చేసి అది అరిచి చెప్పేవాడు మాస్ రాజా. బొంగరంలో తిరుగుతున్న స్కార్పియోని బంపర్ మీద కాలు పెట్టి ఆపినప్పుడు విజిల్స్ పడితే వాడే మాస్ మహారాజా రవితేజ. ఏంటి బాసు రోజు ఒక పూట తింటున్నావా ఏంటి? సూపర్గా తింటున్నా, పద్ధతిగా తింటున్నాను. పద్ధతి అంటే అర్థం కాల, నాకుండా కానీ మొదలు పెట్టే ముందు బాసు మనకు ఒక క్లారిటీ తీసుకోవాలి. ఏం చెప్పండి. నీకు నాకు పెద్ద గొడవైందంట కదా. నువ్వు షోకి వస్తున్నావు తెలిసినప్పటి నుంచి ప్రతి సైట్లో ఒకటే గాసిప్, నీకు నాకు పడదని. అసలు గొడవ ఏంటి బాసు? అసలు చెప్పనా, మనం లేనికి గొడవ వాళ్ళు అంట కడతారేంటి? పని పాట లేని డాష్ నా డాష్ గోళ్ళకి ఇదే. ఇప్పుడు మామూలుగా ఏంటంటే పరోక్షంగా లైక్ నేను మీ గురించే మాట్లాడతాను, మీకు తెలియకపోవచ్చేమో కానీ మీరు నా గురించి ఎలా మాట్లాడతారు, ఏం మాట్లాడతారు నాకు తెలుసు, నాకు ఐడియా ఉంది. మనం కలిసే చాలా తక్కువ అయినా కలిసినప్పుడు ఎలా ఉంటాం అనేది వాళ్ళు తెలియదు కదా. అవునవును. అందరూ ఉండగా కూడా మీరు నన్నే రవితేజ ఎక్కడ అని అడిగిన సందర్భాలు ఉన్నాయి. అవునవును. మన వజ్రోత్సవం దానికి పాట సాంగ్ అప్పుడు కానీ లేదా కానీ ఎక్కడ రవితేజ ఎక్కడ అని ప్రత్యేకంగా అడిగేవారు మీరు. ఎంత హ్యాపీనెస్ ఇస్తుంది తెలుసా? తెలియదు. సో వీళ్ళు తెలియదు కదా, అది లెట్ దెమ్ అంతే. పర్ఫెక్ట్. లోకులు కాకులు అన్నది పాత మాట, లోకులు వెబ్సైట్లు అన్నది ఇప్పుడు పాట. ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత కొంచెం అడ్వాంటేజ్ అయినా సరే ఈ కొంచెం పెంట ఎక్కువైపోయింది బాగా. ఈ రకంగా వాళ్ళని అంతే, మన మీద గాసిప్, వాళ్ళకి ఆహారం. ఇప్పుడు నువ్వు చూడటానికమ్మా చాలా సరదాగా జోవియలుకుంటావు కదా, కానీ పక్కన కోపం వస్తుందంట. నీకు కోపం వచ్చినప్పుడు వాడే ఒక 4 బూతులు చెప్పమ్మా సరదాగా. కానీ నేను బూతులు మొదలు పెడితే సస్తారు కానీ కోపం కాదండి, చిన్న బుర్ర తక్కువతోనే. జస్ట్ కాంట్ స్టాండ్ స్టూపిడిటీ. నాకున్న చిన్న ప్రాబ్లం ఉంది. అంటే మారలా, సేమ్ టు సేమ్ నాకు అంతే. చిన్న చిన్న చిరాకులు అంతే, కోపం రాదు. కోపం కాదు అసలు. ఇప్పుడు నాకేమో బండ బూతులు వచ్చేస్తాయి, నీకేమో నాకు యావరేజ్ బూతులు. లేదు, మామూలు నాది కూడా ఓ రకంగా బండే అనవచ్చు మీరు. అంత సంసార బూతులే. కానీ నాకు ఏంటంటే అలవాటు అయిపోయింది. వీళ్ళు కూడా నేను తిడుతున్నా కూడా నవ్వుతుంటారు అదోలు. నేను కొడుతుంటానేమో మళ్ళీ కొట్టమంటారు. ఇప్పుడు మీరు కొట్టడం కూడా కొడుతుంటే నవ్వుతుంటాడు, ఇంకోటి కొట్టమని.